సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో భారీ కుదుర్పునకు లోనైన ఘటనలో ఇంకా 50 మందికి పైగా ప్రయాణికులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొందరికి పుర్రె, మెదడు, వెన్నుముక భాగాల్లో తీవ్ర గాయాలను గుర్తించినట్లు బ్యాంకాక్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో కొందరికి వెన్నుముక చికిత్స చేయాలని, ఆపరేషన్ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రావచ్చని పేర్కొన్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన SQ321 విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైన ఘటనలో 50 మందికి పైగా బ్యాంకాక్లోని సమితి వేజ్ శ్రీనగరీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 6 పుర్రె, మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆదినున్ వెల్లడించారు. వీరిలో కొంతమందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 22 మంది వెన్నెముక, 13 మంది ఎముకలు, కండరాల గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కొందరికి వెన్నెముక సర్జరీ చేయాలని, చికిత్స తర్వాతే వారి ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు రావచ్చని డాక్టర్ ఆదినున్ తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో బ్రిటన్, మలేషియాకు చెందిన 6 చొప్పున పౌరులు ఉన్నారు. 3 ఆస్ట్రేలియన్లు, 2 సింగపూర్ వాసులు ఉన్నారు. హాంకాంగ్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఉన్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన SQ321 విమానం 2 రోజుల కింద ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 3 భారతీయులు సహా మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది అందులో ఉన్నారు. విమానం కుదుపునకు లోనైన క్రమంలో 3 నిమిషాల వ్యవధిలో 6000 అడుగుల కిందకు వచ్చింది. దీంతో విమానంలోని వస్తువులు దూరంగా పడిపోయాయి. పలువురికి గాయాలై నేలపై పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే విమానాన్ని థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులను క్షమాపణలు కోరింది.